లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. 30,000 మంది మహిళలను వాలంటీర్లు అక్రమ రవాణా చేసేశారని నోటికొచ్చిన ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్. కేంద్ర నిఘా విభాగంలో సీనియర్ అధికారులే తన చెవిలో ఈ రహస్యం చెప్పారని కథలు చెప్పారు. వేలాది మంది మహిళలు అక్రమ రవాణా అయితే కనీసం ఓ రివ్యూ కూడా పెట్టరా అని సినిమా డైలాగులు అప్పచెప్పారు. ముఖ్యమంత్రిని, డీజీపీని నిలదీస్తున్నా అంటూ ఎగస్ట్రాల్ మాట్లాడారు. సరే, అప్పుడు ఆయన నాటి ప్రతిపక్షానికి తోక పార్టీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి అప్పుడు అక్రమ రవాణా అయిన వేలాది మంది మహిళల గురించి పవన్ కళ్యాణ్ ఏం ఆలోచించారు? వారిని ఎప్పుడు రాష్ట్రానికి క్షేమంగా తీసుకొస్తారు అన్నది చెప్పాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. విష ప్రచారాలు చేయడంలో, విద్వేషాలు వెళ్లగెక్కడంలో, వైషమ్యాలు రగల్చడంలో నారా చంద్రబాబు నాయుడును ఎవరూ అధిగమించలేరు. కానీ ఆయనకు తాను ఏమాత్రం తీసిపోనని తీటుగా నిలబడిన ఒకే ఒక్క రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజన్ పైన, ఆయన నియమించిన వాలంటీర్ వ్యవస్థ పైన సర్వత్రా ప్రశంసలు వస్తూ ఉండడంతో తట్టుకోలేకపోయిన చంద్రబాబు నాయుడు వాలంటీర్లపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కన్నా 2 ఆకులు ఎక్కువే చదివానని చాటుకున్నారు. వాలంటీర్లు ఇంట్లో మగాళ్లు లేనప్పుడు వెళతారంటూ చంద్రబాబు వెకిలి కామెంట్ చేసి ఊరుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అక్కడితో ఆగకుండా వాలంటీర్లు ఏకంగా 30,000 మంది మహిళలను అక్రమ రవాణా చేసేశారని, అందులో 12,000 మంది మాత్రమే తిరిగి తమ ఇళ్లకొచ్చారని, మిగతా 18,000 మంది ఎక్కడికి పోయారంటూ నిలదీశారు. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బతుకి ఎన్సీబీ రిపోర్ట్ ఇస్తే 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు? కేంద్ర నిఘా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది, వైసీపీ ఈ వాలంటీర్స్ టీంని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది. వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల నా కేంద్ర నిఘా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో, ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏమేమి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ, ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కూడా కాదు, కానీ కేంద్ర నిఘా విభాగం అధికారులు పవన్ కు ఈ రహస్యం చెప్పారట. అప్పటికి పవన్ కళ్యాణ్ కేంద్రంలోని బీజేపీకి మిత్రపక్షంగానే ఉన్నారు. కేంద్ర విభాగం ఇంతటి తీవ్రమైన రహస్యాన్ని చెబితే ఆయన వెంటనే కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేసి ఉండాలి. కానీ ఆయన అలా చేయలేదు. కేవలం చంద్రబాబు నాయుడు కనుసనల్లో ఆయన చెప్పిన నీచ రాజకీయాలు చేయడం కోసం అప్పుడప్పుడు బయటకొచ్చి ఏపీ మహిళలు అక్రమ రవాణా అయిపోయారని అంటూ వాపోయారు. పైగా ఇంతమంది అక్రమ రవాణా అయితే ఈ ప్రభుత్వానికి పట్టదని ఆగ్రహం నటించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క రివ్యూ కూడా చేయకపోతే ఎలా అంటూ సాగదీశారు. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో. నాకు ఎలా తెలిసింది? ఢిల్లీలో ఉండే నిఘా వర్గాలు నాకు చెప్పినాయి. మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 29,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. నీకు తెలిసా సంగతి అంటే, రెగ్యులర్గా ఉంటాయి, కొంతమంది మిస్ అవుతారు, ఇంత నాకు తెలియదంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బతుకి ఎన్సీబీ రిపోర్ట్ ఇస్తే 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు? మిగతా ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళ మీద రివ్యూ పెట్టావా జగన్? నువ్వు నీ ఇంట్లో ఒక ఆడపడుచు మిస్ అయితే నువ్వు ఇలాగే చేస్తావా? 18,000 పైచిలకు అమ్మాయిలు ఇంటికి రాకపోతే నువ్వు ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? డీజీపీ గారిని కూడా అడుగుతున్నా, ఒక్క రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? మీరు ఎందుకు మిస్ అవుతున్నారు? విన్నారుగా ఎలా చిందులు వేశారు. సరే, అప్పుడంటే పవన్ చేతుల్లో అధికారం లేదు, మరి ఇప్పుడు ఆయన కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారుగా. ఉప ముఖ్యమంత్రి పదవి కూడా వెలగబెడుతున్నారు కదా. కూటమిలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా వాటా పంచుకుంటోంది కదా.
మరి నాటి కేంద్ర నిఘా విభాగం అందించిన సమాచారం మేరకు అక్రమ రవాణా అయిపోయిన వేలాది మంది తిరుగింటి ఆడపడుతులను కాపాడి వారి వారి ఇళ్లకు చేర్చాల్సిన బాధ్యత ఉప ముఖ్యమంత్రి మీద లేదా? రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ 3 పార్టీలు అధికారం పంచుకుంటున్నాయి కాబట్టి అక్రమ రవాణా చేసిన దుర్మార్గులపై కేసులు పెట్టి జైళ్లకు పంపించి కఠిన చర్యలు తీసుకోవాలి కదా. కూటమి అధికారంలోకి వచ్చి 5 నెలలు గడిచినా ఇంతవరకు ఆ పని ఎందుకు చేయలేదు? కొసమెరుపు ఏంటంటే తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఏం చెప్పారు? గత 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమ రవాణా అయిన మహిళల సంఖ్య 46 అనే కదా కూటమి నేతలు చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా అలా అబద్ధాలాడొచ్చా? వేలాది మంది వివరాలు చెప్పాలి కదా. ఇంతకీ పవన్ కళ్యాణ్ అప్పుడు చెప్పింది అబద్ధమా, లేక 46 మంది మాత్రమే అక్రమ రవాణా అయ్యారని ఇప్పుడు అసెంబ్లీలో చెప్పిన కూటమి ప్రభుత్వం చెప్పింది అబద్ధమా? దీనికి ఎవరు సమాధానం చెబుతారు? పవన్ కళ్యాణ్ అయితే చెప్పే పరిస్థితిలో ఉంటారనుకోవడం లేదంటున్నారు రాజకీయ పండితులు. పోనీ చంద్రబాబు నాయుడైనా అసలు నిజమేంటో చెబుతారా?